3, 2, 1, start. టార్క్ మాత్రం జబర్దస్త్ ఇచ్చారు. వీల్ ఉంది కదా ఫ్రంట్ వీల్, అది ఒక బెనిఫిట్, చాలా బెనిఫిట్ ఉంది. మన రైడ్ అనేది ఏంటి ఇప్పుడు. సో ఇది మెయిన్ కనెక్ట్, మ్యాప్ అయితే కనెక్ట్ అవుతుంది. హలో నమస్తే, నమస్కారం, సలాం. దిస్ ఇస్ రమేష్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నైగౌట్ రమేష్. ఈరోజు మనం ఉన్నాము రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్లో. అండ్ ఈరోజు రివీల్ చేస్తున్నారు హిమాలయన్ 452cc బైక్, మోస్ట్ అవైటెడ్ బైక్ ఇన్ వరల్డ్ అనొచ్చు, ఇన్ ఇండియా అనొచ్చు. సో ఆ బైక్ ఈరోజు రివీల్ చేస్తారు. ఫస్ట్ మనం రివీల్ చేద్దాం ఈ బైక్ని, ఆ తర్వాత స్పెసిఫికేషన్ గురించి డీటెయిల్ తర్వాత చెప్తాను. 3, 2, 1, start. మోడ్ చెక్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ ఏబిఎస్ ఆఫ్, ఏబిఎస్ ఆన్, ఈకో మోడ్ ఉంది, పర్ఫార్మెన్స్ మోడ్ ఆన్. చలో రైట్. జై శ్రీరామ్. చలో టార్క్ మాత్రం జబర్దస్త్ ఇచ్చారు. అండ్ కంట్రోలింగ్ కూడా సూపర్ ఉంది. చూస్తున్నారా, మీకు ఎలా కావాలో అలా మీరు వాడచ్చు బైక్ని. ఆహా, సస్పెన్షన్ కూడా సూపర్. హైవే మీద అయితే ఇంకా బాగా పర్ఫార్మెన్స్ ఉంటుంది. బట్ ఏంటంటే ఇప్పుడు జస్ట్ చూడండి, ఇప్పుడు 5th గేర్ మీద డైరెక్ట్ పిక్ చేశాను అస్సలు. అండ్ స్పీడ్ కూడా చూడండి 34 ఉంది. గేర్స్ కూడా ఇమీడియట్ డౌన్ అవుతున్నాయి. లాస్ట్ హిమాలయన్ 411 లాగా కాదు. సో అవి చాలా హార్డ్ ఉన్నాయి ఇవి, బట్ చాలా స్మూత్ చేస్తారు గేర్స్. కానీ ఇది చూడండి, 3rd గేర్ మీద నేను లేపాను 16 స్పీడు. ఇప్పుడు కూడా చూడండి 3rd గేర్ మీద లేపుతాను. కొంచెం కదా హాఫ్ క్లచ్ మీద లేపాల్సి వస్తుంది. ఒక్కసారి 16 వెళ్తే ఇప్పుడు చూడండి 2nd గేర్ మీద లేపుతున్నాను. 2nd గేర్ మీద ఆల్మోస్ట్ చాలా బైక్ పిక్ చేసుకుంటావి. పోలీస్ జస్ట్ 1 సెకండ్ చూసారా, 2nd గేర్ సూపర్ అంటే సూపర్. ఆగరా బాబు, టేస్ట్ నడుస్తుంది ఇక్కడ.
కిరాక్ ఉంది. మిర్రర్తో కూడా ఇష్యూ, ఎందుకంటే చిన్నగానే మనకు అలవాటు పెద్ద మిర్రర్ది, కానీ తీసుకున్న తర్వాత మనం దీనిలో కూడా చేంజ్ చేసుకుందాం, నో ఇష్యూ. అండ్ స్పీడ్ బ్రేకర్ మీద అయితే అస్సలు వీల్ ఉంది కదా ఫ్రంట్ వీల్, అది ఒక బెనిఫిట్, చాలా బెనిఫిట్ ఉంది. స్పీడ్ బ్రేకర్ కానీ కొంచెం ఏమైనా మధ్యలో ఏమైనా ఇలాంటి గుంతలు వచ్చినా కూడా ఇలాంటి ఎఫెక్ట్ అనిపించదు మనకు డ్రైవ్ చేస్తున్నప్పుడు. బట్ ఏ మాటకా మాట చాలా డిఫరెన్స్ ఉంది 411 అండ్ 452లో. చాలా స్మూత్ రిలయబుల్ ఇంజిన్ ఉంది, లిక్విడ్ కూల్ ఇంజిన్, 6th గేర్. ఇప్పటివరకు నేను 6th గేర్ యూజే చేయలేదు. ఫోర్త్ గేర్ చూడండి, ముందర స్పీడ్ బ్రేకర్ వస్తుంది, లేస్తున్నాను. సూపర్, కిర్రాక్ ఉంది అసలు. 4th గేర్ 39 స్పీడ్. ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా చాలా అంటే చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇది. అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా డిఫరెన్స్ అనేది. డిఫరెన్స్ గురించి మాట్లాడకూడదు మనం, ఎందుకంటే ఇది డైరెక్ట్ అప్గ్రేడే. ఇమ్మీడియట్ కంట్రోలింగ్ కూడా బాగుంది, పికప్ కూడా బాగుంది. జస్ట్ ఇది ఓన్లీ సిటీ రైడ్, సిటీ డేస్ ట్రాఫిక్లో. హైవే మీద మనకు పర్మిషన్ లేదు ఇప్పటివరకు, ఎందుకంటే ఆర్టీఓ నుంచి పాసింగ్ రాలేదు వాళ్ళకు బైక్కి, అందుకే. వెట్ తీరా బాబు, ఇది 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 ఓహో, కంట్రోలింగ్ కూడా చూడండి, సూపర్ ఉంది కంట్రోలింగ్ కూడా. ఆగండి ఆగండి ఆగండి, నేను తీస్తాను. ఆర్పిఎం చూడండి, 8000 ఆర్పిఎం ఇమ్మీడియట్గా టచ్ చేస్తుంది. ఇది ఒక బెనిఫిట్. అండ్ ఇమ్మీడియట్గా ఆర్పిఎం టచ్ చేస్తుంది కదా, మనకు 40 NM టార్క్ ఉంది కదా, ఇమ్మీడియట్ మనం ఎంజాయ్ చేయవచ్చు 40 NM టార్క్ని. ఓహో, చలో షోరూమ్ కూడా వచ్చేసింది దగ్గరనే. కిరాక్. మన రైడ్ అనేది ఏంటి ఇప్పుడు, ఎప్పుడు మన చేతిలో బైక్ వస్తుందో ఎదురు చూస్తున్నాను. అదే అసలు వెయిటింగ్ అనేది మామూలుగా లేదు, వెయిట్ చేయలేకపోతున్నాను. లోపలికి తీసుకెళ్దామా. గ్రేట్ ఎక్స్పీరియన్స్. యాప్ కనెక్ట్ చేసాం ఇప్పుడు. ఎనేబుల్ టు జాయిన్. యాప్ కనెక్ట్ అవుతున్నాయి కదా, చలో ఇది మెయిన్ కనెక్టివిటీ. బట్ ఇప్పుడు మ్యాప్ అయితే కనెక్ట్ అవుతలేదు, ఏదో సంథింగ్ అప్డేట్ ఉండొచ్చు దానికి. ఇప్పుడు ప్రస్తుతం వదిలేదా మనం. సో టేస్ట్ డ్రైవ్ అయిపోయింది, ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. ఇన్ కేస్ ఈ వీడియో నచ్చనుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కలుద్దాం మనం నెక్స్ట్ బ్లాగ్లో. అప్పటికి సీజన్ బాయ్. वाइजर नहीं तो ग्लास लेना पड़ेगा, मतलब से कैन इट वेट.